విల్ టాక్ అబౌట్ ప్రొఫెసర్స్ వర్క్ లైఫ్. మీ వర్కింగ్ కల్చర్ యుఎస్ వర్సెస్ ఇండియా, మీరు ఇండియాలో కూడా టీచింగ్ చేసిండ్రు కదా? ఇండియాలో కూడా నేను చాలా ఇయర్స్ టీచ్ చేశాను. సో అక్కడ టీచింగ్కి ఇక్కడ టీచింగ్కి డిఫరెన్స్ ఏంటి? అక్కడ కూడా మళ్ళీ రెండు కేసెస్, అంటే నేను రెండు డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చదివినా కాబట్టి ఇలాంటి కంపారిజన్లు వస్తున్నాయి. ఇప్పుడు మాకు ఐఐటిలో ప్రొఫెసర్స్ ఎగ్జాక్ట్లీ లైక్ అమెరికన్ లైఫ్, అంటే నీకు ఇండిపెండెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ. అంటే నీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ పేపర్ నువ్వు సెట్ చేస్తావు. ఓకే, ఒక స్టూడెంట్కి 100కి 10 వచ్చాయి, నువ్వు వాడికి ఏ గ్రేడ్ ఇవ్వాలనుకున్నావు అదే టాప్, నువ్వు ఏ గ్రేడ్ ఇస్తావు. ఓకే, అదే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలోకి వెళ్ళినప్పుడు నీకు అలా ఉండదు. అంటే ఎగ్జామ్స్ బోర్డు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ JNTH, కొన్ని అటానమస్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అటానమస్ కాలేజెస్ అవుతున్నాయి కదా చాలా. సో ఆ కేసెస్ ఉన్నాయి. అంటే ఫ్యాకల్టీ చేతిలో ఉన్నది చాలా తక్కువ. ఫ్యాకల్టీ చేతిలో ఏదైతే ఆ 20-30 ఇంటర్నల్ మార్క్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. ఓకే, ఎక్స్టర్నల్ మార్క్స్ అనేవి ఫ్యాకల్టీ చేతిలో లేవు. అవును, ఎందుకంటే పేపర్ కూడా ఎవరో సెట్ చేస్తారు. అంటే నువ్వు క్లాస్లో చెప్పేది ఒక పర్టికులర్ సిలబస్ ఉంటుంది, ఆ సిలబస్ చూసి నువ్వు చెప్పాలి, ఆ సిలబస్లో ఉన్నాయి కవర్ చేయాలి. ఆ సిలబస్ ప్రకారమే క్వశ్చన్ పేపర్ వేరే ఎవరో సెట్ చేస్తారు. ఆ సెట్ చేసిన పేపర్కి నీ స్టూడెంట్స్ ఆన్సర్ చేయాలి. పేపర్స్ కూడా వేరే ఎవరో దిద్దుతారు. అంటే ఇక్కడ ఏంటి అని అంటే అసలు కంప్లీట్గా ఒక స్టూడెంట్ని వాడి థాట్కి కంప్లీట్గా మనం డిస్కనెక్ట్ చేస్తున్నాం. అంటే నాకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ఇలా రాస్తే నా టీచర్ నన్ను అర్థం చేసుకుంటాడు లేదా అర్థం చేసుకుంటుంది అనేది లేదు అక్కడ. అర్థమైందా? పేపర్ ఎవరో ఇస్తారు, దిద్దే వాళ్ళు ఎవరో, కరెక్షన్ ఎవరో చేస్తున్నప్పుడు ఇంకా స్టూడెంట్ వేరే ఏం రాయాలనుకుంటాడు? అంతే. అంటే కొత్తగా ట్రై చేయాలని ఎట్లా అనుకుంటాడు? అంతే. అది. సో ప్రొఫెసర్ లైఫ్ అనేది మనం స్పెసిఫిక్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రొఫెసర్స్ అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎంకరేజ్ చేసే పరిస్థితే లేదు. IITs వాటిలలో ఉంది. అక్కడ ప్రొఫెసర్ నిజంగా ఒక స్టూడెంట్ని అర్థం చేసుకొని వాడికి ఒకవేళ వచ్చిన డిఫరెంట్ థాట్ని బట్టి వాడిని ఆ డిఫరెంట్ డైరెక్షన్లో రీసెర్చ్కి పంపిస్తాడు కూడా. నేను ఒక పర్టికులర్ కోర్సులో నాకు IITలో జరిగిన అనుభవము, నేను ఒక పర్టికులర్ క్లాస్లో ఒకే ఒక క్వశ్చన్ అడిగా. ఆ క్వశ్చన్ ఆ ప్రొఫెసర్కి చాలా నచ్చింది. ఆ క్వశ్చన్ అడిగినందుకు నన్ను లాస్ట్ పాస్ చేశాడు. ఓకే, ఆయన నాతో చెప్పాడు కూడా, నువ్వు ఆ క్వశ్చన్ అడిగావు, అది చాలా ఎక్సలెంట్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ కోసం నేను పాస్ చేస్తున్నా అనేసి అన్నాడు. నైస్. వర్క్ కల్చర్ మనం మాట్లాడుకున్నాం కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ పేమెంట్. ఓకే, ఇండియా వర్సెస్ యుఎస్ ఆబ్వియస్లీ మీరు డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటే ఎక్కువ అనిపిస్తుంది. కానీ వాట్ అబౌట్ ద లివబిలిటీ ఆస్పెక్ట్, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ మేకింగ్, రైట్? ఇందులో కూడా సేమ్ మళ్ళీ 2 కంపారిజన్స్ వస్తూ ఉన్నాయి ప్రతిసారి. దట్స్ కాన్స్టెంట్ అనుకుంటా. కాన్స్టెంట్ ఎందుకు అని అంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెరీ హై సాలరీస్ ఉన్నాయి. అక్కడ క్వార్టర్ ఫెసిలిటీస్ కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, తర్వాత చాలా ఫెసిలిటీస్ అవి చాలా బాగుంటాయి. ఈవెన్ JNTHలో కూడా, JNT హైదరాబాద్ అంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా గవర్నమెంట్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఉంటుంది. అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి ఫర్ ఫ్యాకల్టీ. కానీ మేజర్ వచ్చేసి మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక JNTH కింద ఆల్మోస్ట్ 100 ఇంజనీరింగ్ కాలేజెస్ పైన ఉన్నాయి. అందులో చేసే ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి? చాలా అంటే చాలా తక్కువ శాలరీస్. వాళ్ళు చూపించేది ఒక శాలరీ ఉంటుంది AICTకి, వాళ్ళకి ఇచ్చే శాలరీ ఒకటి ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? ఎలా ఉంటుంది అని అంటే, ఇప్పుడు నేను నీకు 1 lakh ఇస్తున్నా అని చెప్తా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, యాజ్ పర్ నామ్స్ అనేసి అంట. ఓకే, నామ్స్ ప్రకారం నేను 1 lakh ఇవ్వాలి, నీకు 1 lakh ఇస్తా. 1 lakh ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 1 lakh పడుద్ది, నీ ATM కార్డు నా దగ్గరే ఉంటుంది. అట్లా కూడా చేస్తారు? అలానే చేస్తున్నారు. ఓకే, దాని మీద మేము చాలా ఫైట్ చేసాం. అవునా? దట్ హ్యాపెన్ టు యూ పర్సనలీ యాజ్ వెల్? అంటే ఆ పర్టికులర్ ఈ సాలరీ అనేది వేసేది నాకు జరగలేదు, కానీ చాలా మందికి జరిగింది. ఓకే ఓకే ఓకే.